హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దేవాన్వితాస్ ఛానల్. మినువులతో బెల్లం సున్నుండలు ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1/2 kg మినువులను వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో కదుపుతూ చక్కగా ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే మినువులు అనేవి సరిగా వేగవు. మీరు కదవకపోయినా కానీ కొన్ని మాడిపోయి కొన్ని ఉంటాయి. మీరు వేపేటప్పుడు మంచి సువాసన వస్తే వేగిపోయినట్లు, లేదంటే కొంచెం దంచి చూడండి. అలా బ్రౌన్ కలర్లో వస్తే మనకి మినువులు అనేవి పర్ఫెక్ట్గా వేగినట్టు. తర్వాత పక్కన పెట్టేసుకొని మిక్సీ జార్లో కొంచెంగా వేసుకొని మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోండి, వీలైనంత మెత్తగా. ఇక్కడ 1/2 kg మినువులకి 350 గ్రాముల బెల్లం వరకు పట్టిద్దండి. ఇక్కడ బెల్లాన్ని కూడా సన్నగా మీరు తురుముకోండి, లేదు అంటే మిక్సీలో వేసినప్పుడు బ్లేడ్లు అనేవి విరిగిపోతాయి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మినప్పిండిని బెల్లాన్ని కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి మీరు గ్రైండ్ చేస్తే రెండు కరెక్ట్గా మిక్స్ అయిపోతాయి. తర్వాత కాచుకున్న నెయ్యిని కూడా యాడ్ చేసుకొని కొంచెంగా ఉండలు కట్టవచ్చు, లేదు అంటే ఆ పిండి మొత్తానికి ఎంత నెయ్యి సరిపోయిందో ఒకేసారి యాడ్ చేసుకొని మొత్తానికి ఉండలు చుట్టేసేయండి. చాలా టేస్టీగా వస్తాయండి. దీనిలో కనుక మీరు ఇంట్లో చేసిన నెయ్యిని కానీ యాడ్ చేసి సున్నుండలు చేసినట్లయితే చాలా టేస్టీగా మంచి స్మెల్తో సూపర్గా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లోనే హెల్తీగా టేస్టీగా మినప సున్నుండలు ఎలా చేయాలో చూశారు కదా. టేస్టీగా చాలా హెల్తీ కూడా, మిస్ కాకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దేవాన్వితాస్ ఛానల్.